హాయ్ అండి, జేఎస్ కిచెన్కి స్వాగతం. రాగి ముద్ద అండ్ దాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినప్పప్పు, అరకప్పు కందిపప్పు తీసుకోండి. మినప్పప్పు అనేది కొద్దిగా ఫ్రై చేసి తీసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మంచిగా కడుక్కొని ఒక కుక్కర్లో కావాల్సినంత వాటర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని 5 లేకపోతే 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. అంత లోపల రాగి ముద్ద కోసము ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు రాగి పిండి కోసము 2 కప్పులు వాటర్ తీసుకోండి. కప్పులు కాదండి, నేను గ్లాస్ కొలతల్లో చూపిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రాగి పిండి కొద్దిగా వేసుకొని ఇంట్లో కవం ఉంటుంది కదండి, మేమైతే కవం అంటాము. కవం వేసుకొని కవం పెట్టి దాంట్లో రాగి పిండి వేసి 5 మినిట్స్ మూత పెట్టండి. 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా వస్తుంది కదండి, అదే కవ్వంతో ఉండలు లేకుండా పిండి అనేది తిప్పుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అంతా పోయి మంచి ముద్దలా వచ్చేస్తుంది మనకి. అది అయిపోయింది కదండి, మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అంత లోపల పప్పు అయిపోయింది కదండి, పప్పుకి తాలింపు పెడదాం. గీతో పెట్టుకుంటున్నానండి. గీతో అయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియను అది కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టమాటాలు మగ్గాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. పప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అంత లోపల 5 మినిట్స్ మూత పెట్టి అంత లోపల మనం రాగి ముద్ద చల్లగా అయిపోయింది కదండి. ఒక ప్లేట్కి గీ రాసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. చిన్న ముద్దలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంత లోపల పప్పు కూడా అయిపోయింది కదండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే అదిరిపోతుందండి. మన పాతకాలంలో తినేవాళ్ళు ఇలాంటి తిండి ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదండి. వారానికి ఒక్కసారైనా ఇలా వండి పెట్టండి పిల్లలకి. లాస్ట్లో కొద్దిగా గీ వేసుకొని తింటే అదిరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.